వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. షర్మిలతోనే జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఏం తెలుసుకోవాలంటే మీరు వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరు షర్మిల గారు అభిమానులైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. వారికి సంబంధించి మరిన్ని అప్డేట్ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. ఏపీలో ముంపు ప్రాంతాల్లో పర్యటించినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్న తన సోదరుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. జగన్ ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకు వెళ్ళాడనేసి, కానీ ప్రతిపక్ష హోదా కావాలని అంటే అసెంబ్లీలోకి వెళ్ళాలి అంటూ కూడా హితవు పలికారు ఆమె. అసెంబ్లీకి వెళ్లకుండా ఢిల్లీలో సొంత పార్టీని అంటే తన సొంత పార్టీని కూడా నిలబెట్టుకునేందుకు కూడా ధర్నా చేస్తున్నారనేసి కూడా షర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి స్వలాభం కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నారంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. దీనిపైన మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా పైన చెల్లెలు కొన్ని ప్రశ్నలు అయితే అడిగింది. ఆ ప్రశ్నలు ఏంటనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే వైసీపీ మనుగడ కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నారనేసి కూడా ఆమె విమర్శించడం, అలాగే రాష్ట్ర ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో దానికోసం జగన్ ఢిల్లీలో ఏనాడైనా ధర్నా చేశాడా అంటూ కూడా ప్రశ్నించారు. అలాగే పోలవరం కోసం ఏనాడైనా ధర్నా చేశాడా, ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ధర్నా చేశాడా, కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏనాడైనా ధర్నా చేశాడా, ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి ఎప్పుడైనా అక్కడ ధర్నా చేశారా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఇందులో ప్రతి అంశాన్ని కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆయన చేశారా లేదా, ఆమె అడిగే ప్రతి పాయింట్కి కూడా మొత్తంగా మనం చూసినట్టంటే అంటే ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి వ్యక్తిగా అక్కడ లేకుండా సొంత పార్టీ కోసం అంటే పార్టీని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఆయన ధర్నా చేస్తున్నారంటూ కూడా ఆమె చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్తో మాత్రమే ఆమె ఉన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా కాంగ్రెస్లో ఉంటూ కూడా ఇలా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన మంచి వ్యూహాత్మకంగా నడుచుకుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జగన్కు షర్మిలతోనే ప్రమాదం ఉందా అనేది కనుక మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఆమె గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం కారణంగానే లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందనేసి కూడా మండిపడ్డారు. జలయజ్ఞం ద్వారా ఒక్క ప్రాజెక్టుకు కూడా ఆయన కట్టలేదన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏ సందర్భంలోనైనా జగన్ను షర్మిల టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం మనకు తెలుసు. ప్రజాక్షేత్రంలో వెళ్ళిన ప్రతి చోట కూడా షర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ముందుకైతే వెళ్తున్నారు. పార్టీలో షర్మిల చాలా బలోపేతం చేసే దిశగా కూడా అంటే కాంగ్రెస్ పార్టీని చాలా బలోపేతం చేసే దిశగా కూడా ఆమె అడుగులు అయితే వేస్తున్నారు. అయితే ఇక్కడ షర్మిలతో జగన్ను ఎప్పటికైనా ఒక ముప్పు పొంచి ఉందనేసి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బాబు కంటే షర్మిలనే ఇక్కడ చాలా డేంజర్ అన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతుంది. రాజకీయ విశ్లేషకుల్లో కావచ్చు, అటు సొంత పార్టీలో ఉన్నటువంటి నేతల్లో కూడా. ఎందుకంటే ఆమె అడిగే ప్రతి ప్రశ్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే ప్రజలకు కూడా ఒక రకంగా ఆమె అడిగే ప్రశ్నలు కూడా ప్రజలు కూడా ఆలోచింపజేసే విధంగా కూడా ఆ ప్రశ్నలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి వైఎస్ షర్మిల పర్యటనకు సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్లో వర్షాలు వరదల కారణంగా ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు పర్యటించారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో షర్మిల కూడా పర్యటించారు. ఇక్కడ నడుములోతు నీళ్లలో తిరుగుతూ నీట మునిగినటువంటి పంటను కూడా ఆమె పరిశీలించారు. దాదాపు 40 ఎకరాల్లో కూడా పంట నష్టం జరిగిందనేసి కూడా ఎకరాకి 15,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు షర్మిల గారు. అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. అంతేకాకుండా ఇక్కడ చంద్రబాబు రుణమాఫీకి సంబంధించి కూడా షర్మిల గారు ఏం చేసుకొచ్చారు అంటే ఆయన ఎలక్షన్కి ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆమె ప్రశ్నించారు. అయితే ఇప్పటికైనా రైతులు అప్పుల్లో ఉన్నారు, ఇప్పటికి కూడా రైతులు అప్పుల్లోనే ఉన్నారు. షర్మిల ఈ విషయాన్ని కూడా రైతులను ఉద్దేశించి, ఎందుకంటే రైతులు ఇప్పటికే మునిగిపోయి ఉన్నారు, పంట చూసినాక నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటున్నారు, కాబట్టి వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలు చూశాను అనేసి కూడా షర్మిల గారు రైతుల కష్టాలతో పాటుగా కాంగ్రెస్ కొంత వాళ్ళ కష్టాలను కూడా పాలు పంచుకుంటుంది అనేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ
ఉండేదనేసి కూడా చెప్పుకొచ్చింది ఆమె. అంటే ఇక్కడ ఇప్పటికైనా కళ్ళు తెరవాలనేసి కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా 2,00,000 రుణమాఫీ అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు షర్మిల గారు. అంటే పంట నష్టానికి సంబంధించి రైతుల బాధలను కూడా ఆమె దగ్గరికెళ్ళి చూశారు. ఒకానొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా పర్యటించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏవైనా అకాల ప్రకృతి ఏదైనా విఘాతం కలిగించినప్పుడు అలాంటి సందర్భంలో ప్రతి దాంట్లో ముందుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ తరహాలోనే ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినటువంటి ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినటువంటి షర్మిల గారు ఆ రకంగా అయితే ముందుకు వెళ్తున్నారు. ఇక బీజేపీ పైన కూడా షర్మిల గారు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అది ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి నష్టాన్ని అంచనా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. బీజేపీని డిమాండ్ చేస్తున్నామని కూడా పేర్కొన్నారు. షర్మిలకు అంటే మీకు ఎందుకు ఏపీ అంటే నిర్లక్ష్యం అంటూ కూడా బీజేపీ అంటే మోడీ గారిని కూడా ప్రశ్నించారనమాట. బీహార్కి వరద సహాయం కింద నిధులు ఇచ్చారు, కానీ ఏపీకి ఎందుకు నిధులు ఇవ్వలేదంటూ కూడా షర్మిల గారు నిలదీశారు. చంద్రబాబు 1,00,000 కోట్లు అడిగితే మీరు ఇచ్చింది 15,000 కోట్లు మాత్రమేననేసి కూడా ఆమె విమర్శించారు. అయితే ఈ విమర్శల్లో కూడా మనకు చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వాస్తవాలు మీరు ఈ విమర్శలు ఆమె చేస్తున్న విమర్శల్లో ప్రజలు కూడా ఆలోచించండి. ఇందులో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎన్ని అవాస్తవాలు ఉన్నాయని కూడా మీ గుర్తు మీరే చేసుకుంటారు. కాబట్టి 100% అటు కేంద్రం నుండి కూడా ప్రజలకు సహాయం చేయాలి. అయితే రాష్ట్రానికి కూడా 1,00,000 కోట్లు అడిగితే 15,000 కోట్లు ఇచ్చేసి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇక ఇటు అధికారం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నుండి కూడా అసలు ఏ విధంగా కేంద్రం నుండి ఒత్తిడి చేసి కేంద్రం దగ్గర నుండి కూడా నిధులు తెచ్చుకోవాలి అనేది కూడా కొంత వేగవంతంగా పనులు పూర్తి చేయాలంటే కేంద్రం నుండి మరింత నిధులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా సరే షర్మిల గారు 100% తన యొక్క మాటలతో తన యొక్క స్ట్రాటజీతో 100% చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికే నష్టం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మేలుకొని అసలు తనలో మార్పు తెచ్చుకొని రాబోయే రోజుల్లో కూడా తను రాజకీయంగా ఎదగాలనుకుంటే తప్పనిసరిగా తనలో మార్పు తెచ్చుకొని ప్రజల పక్షాన స్వలాభం కోసం చూసుకోకుండా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. అన్నా చెల్లెల వారిలో ఎవరు విజయం సాధిస్తారని కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.